భారతీయ జనతా పార్టీకి అన్నామలై రాజీనామా చేశారు. బీజేపీకి అలాగే ద్రవిడవాదానికి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించే యోచన చేస్తూ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఐపీఎస్ను వదులుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు అన్నామలై. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి. సార్, త్వరలో కొత్త పార్టీ పెడతారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అండ్ అమిత్ షా రంగంలోకి దిగినట్లు కూడా సమాచారం. సార్, అన్నామలై భారతీయ జనతా పార్టీకి ఎందుకు దూరమైనట్టు? ఇప్పుడు అన్నామలై బీజేపీకి కమిటెడ్ లీడర్ అయితే బీజేపీలో అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్తో ఒంటరిగానే పార్టీని డెవలప్ చేయాలనే లక్ష్యం. కానీ బీజేపీ వ్యూహము అన్నామలై లక్ష్యంలో మధ్య గ్యాప్ వచ్చింది. అన్నామలై ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోకూడదు, రాజీ పడకూడదు, లాంగ్ టర్మ్లో మనం పెరగాలి అని. సో దీనికి బీజేపీ అనుకున్నది ఏంటంటే మొదలు అన్నామలైకి అవకాశం ఇచ్చింది. అన్నామలై నాయకత్వంలో 2024 ఎలక్షన్స్కి వెళ్ళింది. ఎక్కడా పొత్తులు పెట్టుకోలేదు, ఇతర చిన్న చిన్న పార్టీలతో కలిసింది, ఏడీఎంకేతో పెట్టుకోలేదు. ఏమైంది? మ్యాక్సిమం మిత్రపక్షాలతో కలిపితే 11% ఓటింగ్ వచ్చింది. అంటే తమిళనాడులో పార్టీ ఓటింగ్ పెరిగింది కానీ ఫలితాలు ఏమీ లేవు. బీజేపీ నాయకత్వం ఏమనుకున్నదంటే ఇది కాదు, మన ఏడీఎంకేతో కలిసి ఉంటే తమిళనాడులో డిఎంకే పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది కనుక తనకు కలిసి వస్తుంది, తమకు సౌత్ ఇండియాలో కూడా మరో ఒక ఫుట్ హోల్డ్ దొరుకుతుంది అని బీజేపీ నాయకత్వం అంచనా వేసింది. కానీ ఫలితం ఏమైంది? కులం చెడ్డ సుఖం తగ్గలేదనో సామెత, మొరటి సామెత తెలుగులో. బీజేపీ ఏడీఎంకేతో పెట్టుకున్న ఒక్క సీటే పరిమితమైంది. ఈవెన్ ఏడీఎంకే సాధించిన ఫలితాలు కూడా బీజేపీ సాధించలేకపోయింది. ఏడీఎంకే కనీసం 47 సీట్స్ గెలుచుకొని తన పర్ఫార్మెన్స్ వాజ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. తర్వాత క్రైసిస్ వచ్చింది కానీ బీజేపీకేమో 1 సీటే, అంటే ఏడీఎంకేను ఓడించిన దానికన్నా కూడా మరింత తీవ్రంగా తమిళ ప్రజలు బీజేపీని ఓడించారు. అంటే బీజేపీ అనుకున్నట్లు డిఎంకే పట్ల తన తీవ్ర వ్యతిరేకత తమకు ఉపయోగపడకపోగా అది విజయ్కి ఉపయోగపడ్డది. అంటే అన్నామలై ఆర్గ్యుమెంట్ ఏంటి? చూడు, నేను అప్పుడే చెప్పాను, ఈ ఒక్క సీటు ఎలాగైనా వచ్చేది, రాకపోయినా కొంపలే మునిగేది లేదు. ఇప్పుడు డిఎంకేతో కలవకపోయినా బీజేపీకి ఆ ఒక్క సీటు వచ్చేది. కేరళలో 3 సీట్లు రాలేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే? సో కేరళ కన్నా తమిళనాడు ఇంకా కాస్త ముందు నుంచే ఉన్నాం కదా. సో ఇప్పుడు కనీసం ఇప్పుడు మనకు గౌరవం నిలబడేది కదా, మనం సొంతగా గెలుచుకున్నట్టు. ఈ ఒక్కటి కూడా ఇప్పుడు ఏడీఎంకే దయాదాక్షిణ్యాలతో గెలుచుకున్నట్లు ఏం సాధించాం మనం అన్నది అన్నామలై వాదన. నేను చెప్పినట్టు ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోకుండా విడిగా పోటీ చేస్తుంటే కనీసం దీర్ఘకాలంలోనైనా పెరిగే వాళ్ళం కదా అని. ఇది అన్ని రాజకీయ పార్టీల్లో పొత్తుల విషయంలో జరిగే డైలమా ఇదే. మీకు ఇప్పుడు ఇక్కడే కాదు, తెలంగాణలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనేది బీజేపీ ఇప్పటికీ డైలమా. ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం డైలమాలో ఉండి చివరకు టీడీపీతో కలిసింది. అక్కడ కూడా మీరు గమనించండి, 2 రకాల వాదనలు వినబడ్డాయి. ఒక వాదన మనం ఇండిపెండెంట్గా పోటీ చేసి పవన్ కళ్యాణ్తో కలిసి మనం థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలని ఒక వాదన. లేదు, మనకంత వాతావరణం లేదు, అనవసరంగా మనం విడిగా పోటీ చేసి ఇంకా తెరలవుతాం, సో మనం టీడీపీతో కలవాలని ఒక వాదన. ఈ 2 వాదనలు బలంగా వినిపించాయి, మనందరికీ తెలుసు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జీవీఎల్ నరసింహారావు ఓపెన్గా అన్నాడు, మాకేం లాభం ఈ పార్టీ పోయి ఆ పార్టీ గెలిస్తే, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఓడిపోయి వాళ్ళు దెబ్బతింటే మాకు ఓపెనింగ్ వస్తుంది కదా, నాతోనే ఎన్నికలకు చాలా రోజుల ముందు అన్నాడు, టీడీపీతో కలవకముందు. సో ఫైనల్గా జాతీయ నాయకత్వం ఏమనుకున్నది, మన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆ వచ్చే ఒక్క సీటు కూడా రాదు, 1% 2% ఓటింగ్ ఉంటుంది, మనకి ఆ వాతావరణం లేదు కనుక టీడీపీతో కలిస్తే మనం అధికార కూటమిలో భాగం కావచ్చని బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. ఎన్నికల ఫలితాలు దేన్ని రుజువు చేస్తాయి? జాతీయ నాయకత్వ వైఖరి కరెక్ట్ అని రుజువు చేస్తాయి. మీరు తమిళనాడుకి వచ్చేవారు జాతీయ నాయకత్వ వైఖరి కరెక్ట్ కాదు. అంటే పొత్తులు ఎప్పుడు కూడా శాశ్వతంగా పెట్టుకుంటే ఏ పార్టీ పెరగదు. పొత్తులు అవసరాల కొరకు, అవకాశాల కొరకు పెట్టుకుంటే ఆ పార్టీలు పెరుగుతాయి. సో పొత్తులు రిజిడ్ స్టాండ్ తీసుకొని మా ఐడియాలజికల్ రిజిడిటీతో పొత్తులు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడదు. మీకు గమనించండి, మీకు పొత్తులు మా ఐడియాలజీ ఇది మేము పెట్టుకుంటాం అనుకుంటే లాభం ఉండదు. తమిళనాడులో చూడండి మీకు కాంగ్రెస్ పార్టీ చాలా కాలం డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్లో 2/3
మాకు విజయ్తో పొత్తు పెట్టుకుందాం అన్నారు, పెట్టుకోలేదు. ఏం జరిగింది? అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ డిఎంకేను వదిలి 5 సీట్లు మాత్రమే గెలుచుకుని విజయ్ ప్రభుత్వంలో క్యాబినెట్లో మంత్రి అయ్యారు. లేకపోతే విజయ్ 60 సీట్లు ఆఫర్ చేశాను, 2/3 మెజారిటీ వచ్చేది, మీకు కాంగ్రెస్ కనీసం ఒక 30 సీట్స్ వచ్చేది. అంటే ఎంత భారీగా దెబ్బతిన్నదో కాంగ్రెస్ చూడండి, సమయానికి పొత్తుల పైన కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల. అదే సమయంలో మళ్ళీ ఆ తప్పును సరి చేసుకొని మేఘాల పైన డిఎంకేను వదిలి విజయ్తో కలిశారు, లాభపడ్డారు. సో అందువల్ల పొత్తులు అనేవి డైనమిక్గా ఉన్నప్పుడు ఆ పార్టీ సక్సెస్ అవుతుంది, పొత్తులు స్టాటిక్గా ఉన్నప్పుడు ఫెయిల్ అవుతుంది. ఆ డైనమిక్గా ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఆయా సమయంలో ఉన్న రాజకీయపరమైన అంశాల ఆధారంగా పొత్తులు నిర్ణయించుకుంటే సక్సెస్ అవుతారు. అంటే ఆ టైం అండ్ స్పేస్ అనేది చాలా కీలకం. ఈరోజు పొత్తు పెట్టుకుంటే తప్పు ఉండొచ్చు, 5 ఏళ్ల తర్వాత రైట్ ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే తప్పు ఉండొచ్చు, మరో రాష్ట్రంలో రైట్ ఉండొచ్చు. అందువల్ల పాలిటిక్స్ను డైనమిక్గా ఇవాల్వ్ అవుతాయి కనుక దాన్ని అర్థం చేసుకొని పొత్తులు పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది, అది లేకపోతే ఫెయిల్ అవుతుంది. తమిళనాడులో బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న వైఖరి వల్ల మీకు ఫలితము దక్కలేదు, పైగా పరువు పోయింది. ఫలితం ఎందుకు దక్కలేదు? 1 సీటే వచ్చింది, ఏడీఎంకే అడ్రస్ లేదు, ఏడీఎంకే 3rd ప్లేయర్గా మారిపోయింది ఎన్డీఏ. తమిళనాడు రాజకీయాల్లో నిన్నటిదాకా ఎన్డీఏ ఈజ్ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2. ఎన్డీఏ వర్సెస్ యూపీఏ, ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి, ఎన్డీఏ వర్సెస్ ఎస్పీఏ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్. అందులో ఎన్డీఏ నెంబర్ 1లోనే ఉంది, నెంబర్ 2లో ఉంది. ఇప్పుడు ఏమైంది? నెంబర్ 3కి పడిపోయింది ఎన్డీఏ. సహజంగానే 3rd ప్లేయర్గా మారిపోయింది. ఆ 3rd ప్లేస్ ఉంటుందా 4th ప్లేస్ పోతా కూడా తెలియదు, ఎందుకంటే ఏడీఎంకే మొక్క చెక్కలు అవుతుంది. అందువల్ల అన్నామలై అనుసరించిన రాజకీయ వ్యూహం కరెక్టు, జాతీయ నాయకత్వమే రాంగ్ వ్యూహం అనుసరించింది అని తమిళనాడు ఫలితాలు రుజువు చేశాయి కదా. ఇక రెండవది, అన్నామలై ఏమనుకుంటున్నాడు, బీజేపీకి ఇక ఫ్యూచర్ అంత సులభం కాదు. మీకు తమిళనాడులో ఎవరైనా గెలవచ్చేమో, కానీ మీకు బీజేపీ గెలవడం అనేది చాలా ఛాలెంజింగ్గా కూర్చుకుంటుంది. తమిళనాడులో 2 రాజకీయాలు ఉంటాయి, ఒకటి తమిళ రాజకీయాలు, 2 బీజేపీ వ్యతిరేక రాజకీయాలు, ఇంకా వేరే ఉండవు రాజకీయాలు. సో మీకు తమిళ ఐడెంటిటీ ఎంత బలమో బీజేపీ హిందీ హిందుత్వ ఐడెంటిటీ వ్యతిరేకత కూడా అంతే ముఖ్యం. అందువల్ల ఈ 2 పరస్పర విరుద్ధాంశాలుగా తమిళ ప్రజలు భావిస్తారు. తమిళ ఐడెంటిటీ అండ్ బీజేపీ హిందీ హిందుత్వ ఐడెంటిటీ 2 పరస్పర విరుద్ధంగా తమిళ ప్రజలు భావిస్తూ ఉంటారు. సో అందువల్ల తాను బీజేపీలో ఉంటే తనకు ప్రయోజనం ఉండదు అని అన్నామలైకి అర్థమైంది. ఇక బీజేపీకి తమిళనాడులో అంత సులభంగా పొలిటికల్ ఎంట్రీ ఎక్స్పాండ్ కాదు అని. అందువల్ల తాను బయటికి వస్తే బీజేపీలోని హిందుత్వ, తమిళ రాజకీయాలలోని తమిళ ఐడెంటిటీ 2 తీసుకొచ్చి ఇండిజినస్ హిందుత్వ ఐడెంటిటీ, ద్రవిడియన్ పాలిటిక్స్కు వ్యతిరేకంగా స్థానికమైన దేశీయమైన తమిళపరమైన హిందుత్వ ఐడెంటిటీకి అన్నామలై ప్రతీక కావాలనుకుంటున్నారు. బెంగాల్లో బీజేపీ అది సాధించింది, బెంగాలీ హిందుత్వ అనే దాన్ని రీఇన్వెంట్ చేయగలిగింది, కానీ తమిళనాడులో చేయలేకపోయింది. అందువల్ల తమిళనాడులో తమిళ హిందుత్వ అంటే హిందుత్వ అంటే అది తమిళవాదానికి వ్యతిరేకమని, తమిళ భాషా సంస్కృతులకు వ్యతిరేకం అనేది కాకుండా తమిళ అస్తిత్వాన్ని, హిందుత్వ సిద్ధాంతాన్ని మేళవించి తమిళైజ్ హిందుత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నము అన్నామలై చేస్తున్నట్టు కనబడుతోంది. దానికి తోడు ఇప్పుడు స్టాల్ వార్స్ యుగం అయిపోయింది. ఒకప్పుడు అందరూ అనుకునేవాళ్ళు డిఎంకే బలమైన పార్టీ, ఏడీఎంకే బలమైన పార్టీ, 3వ ప్లేయర్కి అవకాశం ఉంటుందా? ఇప్పుడు మన దగ్గర కూడా ఈ చర్చ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా. అది 2 వైపులో బలంగా ఉన్నారు, 3వ వారికి ఏం ఎంట్రీ ఉంటుంది అని అనుకుంటుంటారు. కానీ తమిళనాడు రాజకీయాలు ఏం ప్రూవ్ చేశాయి? మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటారు చూడండి, కూటమిని విమర్శిస్తే వైసీపీకి లాభం, వైసీపీని విమర్శిస్తే కూటమికి లాభం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అది తమిళనాడులో ఎగ్జాంపుల్ ఉంది కదా, డిఎంకేని విమర్శిస్తే ఏడీఎంకేకి లాభం, ఏడీఎంకే విమర్శిస్తే డిఎంకేకి లాభం అనుకున్నారు. ఇద్దరిని విమర్శించి విజయ్ బయటకు వచ్చాడు కదా. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ కూడా అదే, ఇది రాంగ్ నోషన్ ఉంటుంది. ఎందుకంటే 2 అది తాము మాత్రమే పోటీ పడుతున్న 2 పార్టీల స్వార్థం ఏముంటుందంటే తాము మాత్రమే పోటీ అనే భావన క్రియేట్ చేస్తుంది. కానీ సమాజం అట్టుండదు. సమాజంలో ఇప్పుడు మీకు డిఎంకే ఏడీఎంకేల మధ్య జరగలేదు కదా. డిఎంకేని విమర్శిస్తే ఏడీఎంకే ఏజెంట్, ఏడీఎంకేని విమర్శిస్తే డిఎంకే ఏజెంట్ అన్నారు. కానీ డిఎంకే ఏడీఎంకేలను విమర్శించి విజయ్ వచ్చాడు కదా బయటికి. సో అందువల్ల ఏ రాష్ట్రంలోనైనా పొలిటికల్ స్పేస్ ఉంటుంది. అది 3rd కాదు, 4th, 5th, 6th ప్లేయర్ కూడా ఉంటుంది పొలిటికల్ స్పేస్.
ఆ పొలిటికల్ స్పేస్ను సరిగా పట్టుకోగలగాలి. సరిగా పట్టుకుంటే మీరు ఊహించని రిజల్ట్స్ వస్తాయి. తమిళనాడు ఎగ్జాంపుల్ ఎవరు ఊహించారండి? తమిళనాడులో విజయ్కి 35% ఓటింగ్ వచ్చింది. ఎందుకు ఊహించారంటే ఈ పోలరైజ్డ్ పొలిటికల్ స్పెక్ట్రమ్ దాటి ఆలోచించాడు విజయ్. ఈ పోలరైజ్డ్ పొలిటికల్ స్పెక్ట్రమ్ను ఛేదించగలిగాడు. ఆ ఛేదించడానికి అవసరమైన వ్యూహరచన, అవసరమైన కార్యాచరణ, అవసరమైన దార్శనికత, అవసరమైన నాయకత్వ లక్షణాలు ఉంటే ఎక్కడైనా రెండు పార్టీల మధ్య ఉన్న బైపోలార్ పొలిటికల్ స్పెక్ట్రాన్ని ఛేదించి మూడో ప్లేయర్ ఎంటర్ కావచ్చు. మూడో ప్లేయర్ కాదు, నాలుగో ప్లేయర్, ఐదో ప్లేయర్ కూడా ఎంటర్ కావచ్చు. ఆ రకమైనటువంటి సామర్థ్యం నీకు ఉండాలి. లేకపోతే నేనేం చేస్తాను, నాకంత సీన్ లేదు, వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు కదా, మూడో వాడిని ఎవడు పట్టించుకుంటాడు, మన అటో ఇటో అంటున్నారు, అటో ఇటో ఉంటేనే లాభం, ఇలాంటి భావన ఉంటే సక్సెస్ కాకపోవచ్చు. అలాంటి భావనను ఛేదించి విజయ్ వచ్చాడు కనుక సక్సెస్ అయ్యాడు. అన్నామలై ఈ ముగ్గురు కాదు, నేను నాలుగో వ్యక్తిగా ఎంటర్ అవుతాను. నేను ఈ ముగ్గురు చెప్పని డిఎంకే ద్రవిడియన్, ఏడిఎంకే ద్రవిడియన్, విజయ్ అది డిఫరెంట్ ద్రవిడియన్, నియో ద్రవిడియన్ అంటున్నారు. సో హిందుత్వ అయితే కాదు వీళ్ళు ముగ్గురు కూడా. సో నేను తమిళ్ హిందుత్వ, దేశవ్యాపితంగా ఉన్న హిందుత్వ రాజకీయాల ప్రభావాన్ని, తమిళనాడులో ఉన్నటువంటి తమిళ అస్తిత్వవాదాన్ని మేళవించి ఈ రెండు పరస్పర విరుద్ధం కాదు, పరస్పర కొలాబరేటివ్ కన్వర్జెన్స్ అనే సిద్ధాంతంతో అన్నామలై రాబోతున్నాడు.